అసెంబ్లీకి వెళ్లే ముందు అరెస్ట్ ఇదే కాంగ్రెస్ కొత్త డెమోక్రసీ మోడల్ ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం బలపడాలి. కానీ ఇక్కడ ప్రశ్నించే వాళ్లను హౌస్ అరెస్ట్ చేస్తేనే ఫ్రెండ్లీ పోలీస్ డ్యూటీ పూర్తయినట్టే. నిరంకుశ అవినీతి కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీకి వెళ్తుంటే ప్రజాస్వామ్యం గేటు వద్దే ప్రివెంటివ్ అరెస్ట్. ఇదే మీ ప్రజల ప్రభుత్వం లేక ప్రశ్నల భయం ప్రభుత్వమా? సరూర్ నగర్ బీజేపీ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ప్రశ్నించారు. తప్పదండి, పోవాల్సిందే. పార్టీ పిలుపునిచ్చింది. ఇగో మీలాంటి వాళ్ళ కోసమనే చేస్తున్నాం మేము. మా సొంత స్వార్థం ఏమీ లేదన్నా. లేదు ఇగో అక్కడ పోతాము, అసెంబ్లీ దగ్గర పోతే ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాకు కలుస్తలేరు. ఆడైతే అందరు ఉంటారు కాబట్టి ఆడికి పోతాము, అడుగుతాము మీకు జీతాలు ఎందుకు వస్తలేవు, మీకు డిఏలు ఎందుకు వస్తలేవు, మా పిల్లలకు స్కూళ్ళల్లో మంచిగా ఎందుకు చదువు చెప్తలేరు, ఇవన్నీ అడుగుతాము. మా సరూర్ నగర్ లో అయితే దోమలకి కూడా మేము భయపడాల్సి వస్తుంది. మళ్ళీ అట్లాంటి సమస్యలు మేము వాళ్ళని అడగకపోతే ఎవరిని అడుగుతామని జర ఓనియండి, జర లేమ్మా. అయ్యో అట్లా రండి, మీరు కూడా రండి, నువ్వు రండమ్మా, నువ్వు రా. ఇక మేమేమి ధర్నాలు ముట్టడిలు చేస్తలేం కదా, మేము జస్ట్ పోతాం, ప్రశ్నిస్తాం, వస్తాం. ఇక పోతామన్నా. ఇగో ఇగో 10 నిమిషాలు పోతాం, ఇగో ఆయన రేవంత్ రెడ్డి అడుగుతాం, మాకెందుకు 6 గ్యారంటీలు 420 హామీలు గేడికి పోయినాయి అని అడుగుతాం. పిల్లలకు పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు కూడా పుట్టిన, తులం బంగారం రాలే, బంగారం ఏమో కొండనెక్కే. మళ్ళీ ఇట్లాంటివి అడిగేసి వస్తాం అంతే. మనం ఆయన రేవంత్ రెడ్డికి మీలాంటి సెక్యూరిటీకి ఇంతమంది ఉంటారు, మమ్మల్ని దగ్గర కూడా పోనీయరు. 6 కిలోమీటర్ ఉంటే ఈడికెళ్ళి మా సమస్యలు ఏమైనాయి అని అడుగుతాం, వస్తాం అంతే. పోనీయండి.